నిర్మల్ జిల్లా బాసరలో వినాయక నిమజ్జనాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. 11 రోజులు పూజలు అందుకున్న గణనాథులకు బాసర బ్రిడ్జ్ వద్ద భక్తులు వీడ్కోలు పలికారు. నిజామాబాద్, నవీపేట, హైదరాబాద్ ప్రాంతాల నుంచి భారీగా వినాయక విగ్రహాలు తరలివచ్చాయి. నిమజ్జనాల కోసం రెవెన్యూ, పోలీస్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు బాసర బ్రిడ్జిపై 1 వే అమలు చేశారు. 4 క్రేన్ల సహాయంతో అధికారులు విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం సగ్గుపేట వద్ద 161వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి కారు బైక్కు ఢీకొట్టడంతో సింగూర్ గ్రామానికి చెందిన కుమ్మరి నరసింహులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో అతని కుమారుడు కుమ్మరి బాబు తీవ్రంగా గాయపడ్డాడు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధ గణపతి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా రథోత్సవాన్ని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పిఎంసి అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈవో లావణ్యలతో పాటు గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా రంగాపూర్లో ముదిరాజ్ సోదరులకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరింది. ఎన్నికల సమయంలో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే తన మాట ప్రకారం 1 ఎకరా స్థలాన్ని ముదిరాజ్ భవన నిర్మాణానికి కేటాయించారు. ఆయన చొరవతో కలెక్టర్ ప్రాసెసింగ్ కూడా మంజూరు చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సోదరులు ఎమ్మెల్యే టీఆర్ఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సన్మానించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సూరారంగ్ కాలనీలో 25 అడుగుల మట్టి గణపతిని క్షీరసాగర మధ్యం ఆకాశంలో తీర్చిదిద్ది ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ నటి యాంకర్ శ్యామల ముఖ్య అతిథిగా హాజరై గణనాథుడికి పూలాభిషేకం చేశారు. అనంతరం బాలబాలికలు చేసిన నృత్య ప్రదర్శనను, జ్ఞాపకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు శ్రీలమ వీరేందర్, ఉపాధ్యక్షులు నరోత్తం రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి శ్యామరావు, కోశాధికారి వేణుగోపాలరావు, సలహాదారు రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మర్కజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ చెరువులో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరుగుతున్న వేళ కుటుంబ తగాదాలతో రహీం అనే వ్యక్తి చెరువులోకి దూకారు. అక్కడే వీధుల్లో ఉన్న హైడ్రా సిబ్బంది వెంటనే స్పందించి అతన్ని కాపాడి కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులకు అప్పగించారు. భార్య, కుమార్తె ఉన్న రహీం ప్రాణాలు రక్షించినందుకు హైడ్రాకు తన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ బోర్బండలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జనానికి బయలుదేరిన గణనాథులకు ఘన స్వాగతం పలికారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడం ద్వారా ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ లంకాల దీపక్ రెడ్డి, బోరబండ కన్వీనర్ ప్రేమ్ కుమార్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ కృష్ణమోహన్, కె వెంకటేష్, భాస్కర్, నర్మదా తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, సీతారాంపురం సర్వాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, అదనపు ఎస్పీ భీమారావు, డీఎస్పీ శ్రీవేద ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భాగంగా అధికార నంది సేవ ఘనంగా జరిగింది. శ్రీ వినాయకుడు నంది వాహనంపై అలంకరణలతో కాణిపాకం పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచుల కిషోర్, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, ఆలయ అధికారులు, అధికార నంది వాహనం ఉభయదారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని రవీంద్ర వైన్ షాప్ దగ్గర 2 యువతుల మధ్య జరిగిన గొడవ దారుణ హత్యగా మారింది. వెంకటగిరి గ్రామానికి చెందిన గిరి, అతని స్నేహితుడు మౌలాలి గొంతు కోసి చంపారు. ఇద్దరు జేసీబీ డ్రైవర్లుగా పనిచేస్తూ మద్యం సేవించిన తర్వాత వాగ్వాదం చోటు చేసుకుంది. పాత కక్షల కారణమా లేక వేరే కారణాలేమైనా ఉన్నాయన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితుడు మౌలాలి ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వినాయక నిమజ్జన యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతగిరి రోడ్డులో శోభాయాత్ర విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నరేష్ పై మద్యం మత్తులో ఉన్న గ్యాంగ్ దాడి చేసింది. జాకీరాడ్లతో దాడి చేయడంతో నరేష్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే బ్రిడ్జిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. ఉదయం 5 గంటల సమయంలో కంకర టిప్పర్ లారీ ఎక్కుతుండగా నిద్రలో ఉన్న డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ బ్రిడ్జి సైడ్ దమ్ములను ఢీకొట్టింది. బ్రిడ్జిపైనే వేలాడిపోయింది. అదృష్టవశాత్తు డ్రైవర్కు స్వల్ప గాయాలే కావడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రిడ్జి కింద ఇళ్లు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ నియంత్రణ చేపట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కాయంజాల మున్సిపాలిటీలో మసబ్ చెరువులో వినాయక విగ్రహాల భారీ క్యూ లైన్ ఏర్పడింది. సుమారు 25 వాహనాల్లో వెయిటింగ్ చేస్తున్న భక్తులు అన్ని ప్రాంతాల నుండి తరలివచ్చారు. నిమజ్జనం ఇబ్రహీంపట్నం ఏసీబీ కేవీపీ రాజు పర్యవేక్షణలో జరుగుతున్నది. ఈ సంవత్సరం 6500 గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలివచ్చినట్లు ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం అన్ని వసతులు అందజేయబడినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నందిగామ అప్పారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మంత్రులు వాకిట శ్రీహరి, జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల భయంతో మార్చారన్న విమర్శలు, పేదలకు ఇళ్లు, 7.5 లక్షల కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గణనాథులు నిమజ్జనానికి క్యూ కడుతున్నారు. ఆదివారం చంద్రగ్రహణం జరుగుతున్న నేపథ్యంలో వేద పండితులు ముందుగానే నిమజ్జనాలను నవరాత్రులు అయినా వెంటనే చేయాలని సూచించారు. దీనిని అనుసరించి ఈ రోజు ఉదయం నుండే భక్తులు గణపతుల నిమజ్జన కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. కాశీబుగ్గ పోలీసులు దగ్గర ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు.